హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో నేను యూకే వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో స్కాములు చూశాను, కానీ ఈరోజు అయితే ఒక కొత్త స్కామ్ని చూశాను. అది ఏంటి అంటే, ఒక ఫాలోవరు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. అన్న, దీని గురించి ఒక వీడియో చేయండి అన్న, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారన్న అని చెప్పాడు. ఇక్కడ కింద కనపడుతుంది చూసారా స్క్రీన్ షాటు, అదే అనమాట. అదేంటి అంటే, సో ఇక్కడ మామూలుగా ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని గ్రూప్స్లో యాడ్ అయ్యి ఉంటారు, దాంట్లో పోస్ట్ చేస్తుంటారు అనమాట. వి ప్రొవైడెడ్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం అని చెప్పి ఇట్లా మెసేజ్లు పెడతారు. సో ఎవరైతే రీసెంట్గా యూకే వచ్చారో వాళ్ళందరూ చాలామంది పార్ట్ టైంలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళు పింగ్ చేశారనమాట. సో మనం పార్ట్ టైం ఇప్పిస్తాడు కదా అన్న అని చెప్పేసి పింగ్ చేశాడు. సో అట్లా పింగ్ చేయడం వల్ల సో తన రియాలిటీ ఏంటి అనేది బయటపడింది. సో చూసారుగా, ఇక్కడ నాకు ఫోన్పే అకౌంట్కి 1 lakh అమౌంట్ అయితే పే చేయండి, సో నేనైతే జాబ్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. సో యాక్చువల్గా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు కానీ లేకపోతే వేరే హౌసెస్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ డబ్బులు అయితే తీసుకోరు, జాబ్ కోసం అయితే డబ్బులు తీసుకోరు. ఇది మన తెలుగు గాలినా కొడుకుల్లో కొంతమంది ఉన్నారు యూకేలో, వీళ్ళంతా స్కాములు చేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళే ఇట్లాంటి పనులకు ఒడిగట్టున్నారు. బ్రదర్, ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన పిల్లలకి జాబ్స్ లేవని చెప్పి వాళ్ళ అవసరాన్ని మీరు అవకాశంగా తీసుకొని ఇట్లా డబ్బులు ఛార్జ్ చేయడం అనేది చాలా అంటే చాలా షేమ్ విషయం అనమాట. మన తెలుగు వాళ్ళందరూ షేమ్ అవ్వాల్సిన విషయం. సో మీరెవరో కొంతమంది తెలుగు వాళ్ళు చేస్తున్న పనికి అందరూ ఇది అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇదే సిచ్యువేషన్స్లో మీరు యూకే వచ్చిన కొత్తలో కూడా ఇట్లా డబ్బులు కట్టి మీరు ఏమైనా జాయిన్ అయ్యారా, లేకపోతే మీరు కూడా మామూలుగా పార్ట్ టైంలో ఎత్తుక్కుంటూ చేశారా? ఒక్కసారి ఆలోచించండి. సో దయచేసి కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరు డబ్బులు అయితే పే చేయొద్దు, ఇది నా రిక్వెస్ట్. ఏదైనా ఉంటే నాకు పింగ్ చేయండి, నాకు పాసిబుల్ ఉన్నంత వరకు అయితే నేను హెల్ప్ చేస్తాను, లేదు అంటే నేనేం చేయలేను. సో ఇట్లా ఒక తెలుగు అతనే మరో తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంది అనేది సో కామెంట్ రూపంలో కింద అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.